నమస్కారం. ఈరోజు మనం శివపురాణంలోకి ఓసారి తొంగి చూద్దాం. అందులో మనకు తెలిసిన తెలియని కొన్ని అద్భుతమైన కథలున్నాయి. ఆ కథల్లోని సత్యం, భక్తి, శక్తి ఇలాంటి గొప్ప విషయాలు ఈ రోజుల్లో మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడతాం. అసలు ఏది గొప్పది, కండబలమా లేక తెలివితేటలా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం శివపురాణంలోని ఒక అద్భుతమైన పోటీ గురించి తెలుసుకుందాం. ఇది ఇద్దరు అన్నదమ్ముల కథ. శివపార్వతులకు ఒక చిన్న చిక్కు వచ్చిపడింది. తమ ఇద్దరు కుమారులు అంటే గణపతి, కార్తికేయుడు, వీళ్లలో ఎవరికి ముందు పెళ్లి చెయ్యాలి? దానికి వాళ్ళు ఒక మార్గం ఆలోచించారు. ఒక పందెం పెట్టారు. అదేంటంటే, ఈ భూమండలాన్ని ఎవరైతే ముందు చుట్టి వస్తారో వాళ్లకే ముందుగా పెళ్లి. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఇద్దరి ఆలోచనా విధానాలు పూర్తిగా వేరు. ఒకవైపు కార్తికేయుడు ఆయన బలానికి, వేగానికి పెట్టింది పేరు. పందెం అనగానే ఇంకా ఆలోచించలేదు. వెంటనే తన నెమలి వాహనం ఎక్కి ప్రపంచ యాత్రకు బయల్దేరాడు. మరి గణేశుడి సంగతేంటి? ఆయన కంగారు పడలేదు, పరుగు పెట్టలేదు. బదులుగా ఆయన ఎంతో తెలివిగా ఆలోచించాడు. ఈ ప్రపంచమంతా ఎక్కడుంది? నా ప్రపంచానికి మూలమెవరు? నా తల్లిదండ్రులే కదా అనుకున్నాడు. అంతే. ఆయన వాళ్ల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసి చేతులు జోడించి నిలబడ్డాడు. వేదాలు చెప్పేదిదే. తల్లిదండ్రులను చుట్టి వస్తే ఈ సకల ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్లే. నా సర్వస్వం మీరే అన్నాడు. గణపతి చెప్పిన మాటలకు శివపార్వతులు ఎంతో మురిసిపోయారు. ఆయన తర్కానికి, జ్ఞానానికి తిరుగులేదు కదా. అందుకే ఆయన్నే విజేతగా ప్రకటించారు. ఈ కథ మనకు ఏం చెబుతోందంటే, బయట ప్రపంచాన్ని జయించడం కాదు, మనకు మూలమైన వాళ్లని గౌరవించడం, వాళ్ల విలువ తెలుసుకోవడమే నిజమైన గెలుపు. కాని పాపం తిరిగి వచ్చిన కార్తికేయుడికి విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. ఆ మనస్తాపంతో కైలాసాన్ని వదిలి క్రౌంచపర్వతం మీద బ్రహ్మచారిగా ఉండిపోయాడు. గణేశుడి కథలో జ్ఞానం గురించి చూశాం కదా. ఇప్పుడు సత్యం గురించి తెలుసుకుందాం. మనం దేవుడికి ఎన్నో పూలతో పూజలు చేస్తాం. కాని కొన్ని పువ్వులు శివపూజకు పనికిరావు. ఎందుకో తెలుసా? వాటి వెనక కూడా ఇలాంటి కథలే ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటి కథ సీతాదేవికి సంబంధించింది. రామలక్ష్మణులు దగ్గర్లో లేనప్పుడు సీతమ్మవారు తన మామగారైన దశరథ మహారాజుకు పిండప్రదానం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె చేసిన ఆ కార్యానికి నలుగురిని సాక్షులుగా ఉంచింది. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. రాముడు తిరిగి వచ్చి ఏం జరిగింది అని ఆ నలుగురు సాక్షులను అడిగాడు. అప్పుడు ఆశ్చర్యం! ఫల్గుని నది, ఆవు, అగ్నిదేవుడు, ఆఖరికి కేతకి పుష్పం కూడా అందరూ ఒకే మాట చెప్పారు, మేము ఏమీ చూడలేదు అని. అంటే అబద్ధమాడారు. ఆ అబద్ధం విని సీతాదేవికి ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. వెంటనే వాళ్లందరినీ శపించింది. ఆ రోజు ఆ అబద్ధంలో భాగమైనందుకే కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు శివపూజకు శాశ్వతంగా దూరమైంది. ఇలాంటిదే మరో కథ చంపక పువ్వు అంటే సంపంగి పువ్వు గురించి కూడా ఉంది. ఓ బ్రాహ్మణుడు రాజు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశతో శివుడికి రహస్యంగా సంపంగి పూలు అర్పించేవాడు. కాని నారదుడడిగినప్పుడు మాత్రం అబద్ధం చెప్పాడు. ఆ బ్రాహ్మణుడిని కాపాడదామని ఆ సంపంగి చెట్టు కూడా నా పువ్వులను ఎవరూ కోయలేదు అని అబద్ధం చెప్పింది. దాంతో ఆ మోసంలో అది కూడా భాగమైంది. ఆ అబద్ధం వల్ల నారదుడు ఆ చెట్టును శపించాడు. అందుకే అంత సువాసన ఉన్నా కూడా సంపంగి పువ్వును కూడా శివపూజలో వాడరు. ఈ 2 కథలు మనకు ఒకటే చెబుతున్నాయి. దేవుడికి కావలసింది ఆడంబరం కాదు, నిజాయితీతో కూడిన భక్తి. మనం చేసే పనులకు ఫలితాలు ఉంటాయని చూసాం కదా. అలాగే కొన్ని ప్రదేశాలకు కూడా ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. పాపాలను కూడా కడిగేసే శక్తి. అలాంటి కొన్ని పవిత్ర స్థలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు నందికేశ్వర తీర్థం కథనే తీసుకుందాం. ఒక ఆవు తెలియక ఒక బ్రాహ్మణుడి మరణానికి కారణమైంది. ఆ బ్రహ్మహత్యాపాతకంతో దాని శరీరం మొత్తం నల్లగా మారిపోయింది. అది అలా తిరుగుతూ తిరుగుతూ నర్మదా నది దగ్గరున్న ఈ తీర్థానికొచ్చింది. ఆ పవిత్ర జలాల్లో మునగగానే అద్భుతం! దాని పాప మొత్తం కొట్టుకుపోయి మళ్లీ స్వచ్ఛమైన తెలుపు రంగులోకి వచ్చేసింది. దీన్ని బట్టే అర్థమవుతోంది కదా కొన్ని ప్రదేశాలకు ఎంత శక్తి ఉంటుందో. భక్తికి ఉన్న శక్తిని చూపించే మరో కథ ఇది. కామదా అనే అడవి ప్రాంతం 1 కాదు, 2 కాదు, ఏకంగా 100 సంవత్సరాలు కరువుతో అల్లాడిపోయింది.
ఆ ప్రాంతాన్ని, అక్కడి జీవుల్ని కాపాడటం కోసం అత్రి మహర్షి, ఆయన సతీమణి అనసూయదేవి నడుం బిగించారు. వాళ్లు ఏకంగా 54 సంవత్సరాలు తిండి, నీళ్లు లేకుండా కఠోరమైన తపస్సు చేశారు. అనసూయదేవి నిస్వార్థ భక్తికి, తపస్సి శక్తికి దేవతలే కదిలివచ్చారు. గంగామాత ప్రత్యక్షమై ఆమె కోరిక మేరకు ఆ ప్రాంతంలో ఒక సరస్సును సృష్టించి కరువును దూరం చేసింది. అంతటితో ఆగలేదు. ఆమె భక్తికి పరమశివుడు కూడా ఎంతో సంతోషించి ఆ ప్రదేశంలో అత్రీశ్వర తీర్థంగా శాశ్వతంగా కొలువుంటానని మాటిచ్చాడు. చూశారా, నిజమైన భక్తికి ఒక వ్యక్తిని కాదు, యావత్ ప్రపంచాన్నే మార్చే శక్తి ఉంటుంది. అత్రీశ్వర తీర్థం లాంటి పవిత్ర స్థలాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే మన భారతదేశంలో శివుడి దివ్య జ్యోతి ప్రకాశించే 12 అత్యంత శక్తివంతమైన క్షేత్రాలున్నాయి. వాటినే మనం 12 జ్యోతిర్లింగాలు అని పిలుస్తాం. సోమనాథం నుండి కృష్ణేశ్వరం వరకు ఇక్కడ కనిపిస్తున్న ఈ 12 క్షేత్రాలు కేవలం గుడులు కాదు. ఇవి శివుడు స్వయంగా తేజోరూపంలో, అంటే కాంతి రూపంలో వెలిసిన మహాపుణ్యక్షేత్రాలు. భారతదేశం నలుమూలలా విస్తరించి ఉన్న ఈ జ్యోతిర్లింగాలు ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా భక్తులను కాపాడుతున్నాయి. సరే, ఇన్ని కథలు విన్నాం కదా. గణేశుడి తెలివి, అనసూయ భక్తి, పువ్వుల అబద్ధాలు, మరి వీటన్నిటి నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఈ పాత కథలు మన కొత్త జీవితానికి ఎలా ఉపయోగపడతాయి? ఒక్కసారి చూద్దాం. మొత్తంగా చూస్తే ఈ కథలన్నీ మనకు 3 ముఖ్యమైన విషయాలు చెబుతున్నాయి. మొదటిది, కండబలం కన్నా తెలివితేటలు గొప్పవి. రెండవది, నిజాయితీ అనేది అన్నింటికన్నా విలువైనది. మూడవది, స్వచ్ఛమైన భక్తికి ప్రపంచాన్నే మార్చే శక్తి ఉంటుంది. మరి ఈ మంచి విషయాలను మన జీవితంలో ఎలా పాటించాలి? చాలా సులభం. ముందుగా గణేశుడిలా మనకు నిజంగా ఏది ముఖ్యమో తెలుసుకోవాలి. మన ప్రపంచం ఏది, మన కుటుంబమా, మన పనా, దానిపై దృష్టి పెట్టాలి. ఇక రెండోవది, ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. సత్యానికున్న శక్తి చాలా గొప్పది. ఇక మూడవది, మన జీవితంలో కూడా ఒక ప్రశాంతమైన చోటును ఏర్పాటు చేసుకోవాలి. అది పూజగది కావచ్చు, పుస్తకం చదువుకునే మూల కావచ్చు, అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ పురాణ కథలు మనల్ని ఆలోచింపచెయ్యాలి. ఈరోజు మనం మన జీవితంలో దేనికి విలువ ఇస్తున్నాం? కార్తికేయుడిలా వేగాన్ని, బలాన్ని నమ్ముకుంటున్నామా? లేక గణేశుడులా జ్ఞానంతో, ఆలోచనతో ముందుకు వెళ్తున్నామా? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. నమస్కారం. అంతరనాదం.